ఎందుకు పెద్దనాన్న అలా అడుగుతున్నావు? నాకు ఆయన ఇష్టమని తెలుసుకోలేనా? నేను అలా అన్నానని ఆయన చెప్పాడా? నువ్వు అలా చెప్పలేదా? లేదు పెద్దనాన్న. నువ్వు వాడితో అలా చెప్పకపోతే వాడు నాతో ఎందుకు అలా అంటున్నాడు? కావాలంటే మీరే వెళ్ళి అడగండి. పెద్దనాన్న ఎక్కడికి నువ్వు అక్కడే ఆగు, నన్ను కొంచెం ఆలోచించుకొని. ఏంట్రా దేవా ఇది ఇలా అంటుంది? తన అబద్ధం చెప్తుంది ఫాదర్. మీరు ఇంకోసారి అడగండి. నాన్సీ, నువ్వు అలా అనలేదని నాతో నిజమే చెప్తున్నావా? నిజమే నిజమే నిజమే. నువ్వు అక్కడే ఉండు, నేను మరోసారి ఆలోచించుకోవాలి. ఆమె నీతో అలా చెప్పలేదని చెబుతుంది. ఒరే దేవా, ఒకే ఒక్క దారుంది, నువ్వు ఆమెను మర్చిపో. అలా అయితే నేను కూడా బతికిపోతాను. ఫాదర్, తను ఒకసారి భారతితో ఏం మాట్లాడిందో వెళ్ళి మీరు కనుక్కోండి. వెళ్ళండి. ఏంటి పెద్దనాన్న నీళ్ళు నువ్వు మాట్లాడుకుంటున్నావు? నేనా దేవుడు సలహా అడుగుతున్నానంతే. ఫాదర్, తొందరగా వెళ్ళి కనుక్కోండి. ఇష్టం లేదు ఇష్టం లేదని చాలా సార్లు చెప్తున్నావు, కానీ నువ్వు ఇప్పుడు దాకా నేను చెప్పింది అర్థం కాలేదా? నాకు నచ్చినతని ఎలా ఇష్టపడతాను? నాకు ఆయనంటే అస్సలు ఇష్టం లేదు. మరి నేనంటే ఇష్టం అన్నట్టు భారతికి ఎందుకు చెప్పావు? వెళ్ళిపోతుంది. అమ్మా నాన్సీ, నేను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవాలో ఇక్కడ ఉండాలో తెలియక అల్లాడుతున్నా. నీకు ఇష్టం ఉందో లేదో చెప్పేసి వెళ్ళు. భారతి చెప్పింది నిజం. నీ కళ్ళే ముద్దొచ్చే చిరునవ్వే, నీకోసం నేనే వచ్చానే. మనువాడి పెళ్ళామైపోవే, కొండమ్మ పందిరి వేసిందే, చిలకేమో చీరను తెచ్చిందే, కన్నెవాగు మాలలు తెచ్చేరో. ముద్దొచ్చే నీ కళ్ళే ముద్దొచ్చే చిరునవ్వే, నీకోసం నేనే వచ్చానే. చెలికాడ కొమ్మల చాటున విరిసిన పువ్వుని చూసావా? అదిరే నీ పెదవులు చూసాలే. ఎవరేమీ అనుకుంటున్నా నిన్నే చూస్తూ ఉంటాను. అది నాకు తెలుసులే బుల్లెమ్మో. వలచారావే ఊహల రాణి, నీతో వచ్చే మరో వసంతం. నేనింక నీ చెంత చేరానులే, ఆరారు కాలాలు నా తోడు ఉండాలి. అనురాగం మనమై సాగాలో. ముద్దొచ్చే నీ కళ్ళే ముద్దొచ్చే చిరునవ్వే, మనుబాడి పెళ్ళామవుతాలే. నువ్వు మెచ్చిన రంగుల కలలో సిగ్గుల ముగ్గై నేనొస్తే, వయసన్నది దోచుకుపోతాలే. పరువాలను ముందర పరిచా తొందర పడరా బుల్లోడోయ్. అమ్మాడి మాటలు చెప్పకులే, నీవే నా ప్రేమ
తొలి సంధ్య పగలే వెన్నెలవు నీవే నా ఇంట దీపాలు వెలిగించరావే సరసాలు సాగాలి సంగీత రాగాలై నవరాత్రులు రావాలన్నెన్నో ముద్దొచ్చే నీ కళ్ళే ముద్దొచ్చే చిరునవ్వే నీకోసం నేనే వచ్చానే మనువాడి పెళ్ళామైపోవే కొండమ్మ పందిరి వేసిందే చిలకేమో చీరలు తెచ్చిందే కన్నెవాగు మాలలు తెచ్చేరు ముద్దొచ్చే నీ కళ్ళే ముద్దొచ్చే చిరునవ్వే నీకోసం నేనే వచ్చానే ఎవరు వచ్చింది? దేవానా? అవును నాన్న. ఈ ఉంగరం చూడండి. ఏంటి ఏంటి పెళ్లికి అందరూ అంత హడావిడి చేస్తున్నారు? నాతో చెప్పనేలేదు? ఏమ్మా నీ పెళ్లికి అంత తొందర వచ్చిందా? నేను పెళ్లి కూతురు అవ్వట్లేదు, నువ్వు పెళ్లి కొడుకు అవుతున్నావు. నేను ఈ యువరాజు కోసం ఎక్కడి నుంచో ఓ రాకుమారి సంబంధం తీసుకొచ్చారు, అందుకే జ్యోతిష్కుడు వచ్చారు. నా కోసమా? నువ్వు అబద్ధం చెప్తున్నావు కాదు, కదా? నమ్మకం లేకపోతే ఈ ఫోటో చూడు, ఇదిగో రాజకుమారి. ఎలా ఉంది దేవా ఈ రాకుమారి? మల్లేశ్వర సినిమాలో భానుమతి ఎంత అందంగా ఉందో అంత అందంగా ఉందని నాన్నగారు చెప్తున్నారు. నీ పెళ్లికి 101 ఏనుగులతో ఊరేగింపు చేయాలని నేను నిర్ణయించుకున్నాను. అయితే మరి నేను వెళ్ళొస్తాను. 101 ఏనుగులకు కావాల్సిన దేవా, తిండి అది. ఒకసారి ట్రా. త్వరలోనే ఓ మంచి ముహూర్తంలో ఇక్కడ పెళ్లి జరగబోతుందని నీకు తెలుసు కదా? తెలుసు. ఎవరి పెళ్లి? భారతిది. చెల్లి పెళ్లితో పాటు నీ పెళ్లి జరిపించాలని మా అభిమతం. ఆ అమ్మాయి ఫోటో చూశావా? చూశాను. వాళ్ళది రాజా కుటుంబమట. నీ విషయంలో వాళ్ళకి ఏ సందేహం లేదు. అంతా భగవంతుని దయ. అరే తమ్ముడు, 1, 2 కాదు 68 ఏనుగులున్న గొప్ప కుటుంబం రా వాళ్ళది. నీ పెళ్ళైన తర్వాత నేనే అక్కడికి వెళ్ళి ఆ ఏనుగుల విషయాలన్నీ చూసుకోవాలి. కానీ జాతకంలో ఏదో దోషం ఉందని మన జ్యోతిష్కుడు చెప్పాడు. అది పరిహారం చేయడానికి నువ్విక్కడే ఉండాలి. ఏంటి మాట్లాడవు? అది తాతయ్య, అందువల్ల నీకేమైనా ఇబ్బందా? నాకు చెప్పు, నీ మనసులో ఏముందో చెప్పు. అది మరి ఏంట్రా, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? నేనొక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. తనకే ఇష్టమే. ఆ అమ్మాయి పేరేమిట్రా? మీ అందరికీ తను తెలుసు. మన భారతితో చదువుకుంటున్న నాన్సీ. అంటే నేను విన్న వార్త నిజమేనన్నమాట. ఓరి భగవంతుడా, నువ్వు చెప్తున్నది నిజమేనా దేవా? ఏమిటి నారాయణ ఇలా అంటున్నాడు? దేవా, నువ్వు ఒకసారి ఇలారా. తాతయ్య, నువ్వు చెప్పేదంతా నిజమేనా? అవును. మన ఆచారాలు కట్టుబాట్లు మర్చిపోయి నువ్వేం చేయబోతున్నావురా? ముందు విన్నప్పుడు నేను నమ్మలేదు. ఇప్పుడు నీ అంతటా నువ్వే చెప్పావు. ఇంకో విషయం నాకు తెలియాలి. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? నన్ను క్షమించండి నాన్నగారు. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. జాతి మతం ఏదీ నేను పట్టించుకోలేదు. నా మనసుకిలా అనిపించింది చేశాను. మనసులో అనిపించిందట. దీన్నేరా పొగరంటారు. నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని వేదాక్షర మంత్రాలన్నీ చెప్పి ఉపనయనం చేసినప్పుడు నువ్వు మన కుటుంబ పరువు కాపాడుతావని నేను నమ్మాను. ఇప్పుడు అదంతా వృధా అయిపోయింది. అంతేనా? నాన్నగారు, ఎవరిని బాధ పెట్టాలని కాదు. నువ్వెందుకు? ఊరు వాళ్లే ఆ పని చేస్తారు. మా చెల్లి ఇక్కడి నుంచి ఒకరితో లేచిపోయినప్పుడు అవమానాలన్నీ భరించాం. అలా చేసి ఉన్న ఈ కాస్త పరువు నువ్వు తీయొద్దు బాబు. నువ్వు చిన్నపిల్లాడివి కాదు. నా బాధ కాస్త అర్థం చేసుకోరా. నీకదే కావాలనుకుంటే ఇక్కడ కుదరదు. ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో.
నాతోరా. తమ్ముడు, నేను చెప్పేది కాస్త వినరా. మన కుటుంబ పరువు ప్రతిష్టలు తీసే ఆ సంబంధం మనకు అసలు వద్దురా. నేనేం చిన్నపిల్లని కాదు మీరు చెప్పినవన్నీ వినడానికి. మీ అందరూ నన్ను దూషిస్తున్నారే. జీవితాంతో నాతో కలిసి ఉండడానికి నా జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వాతంత్రం నాకు లేదా? అదే కదా మిమ్మల్ని అడిగింది. రే, కాదని ఎవరన్నారు? నువ్వు చూపించే ఏ అమ్మాయి అయినా సరే, ఆ అమ్మాయిరా నాకు మరదలు. ఆ అమ్మాయి ఎక్కడుందో నేను చూపిస్తాను. ఆ అమ్మాయితో నా పెళ్లి చేయండి.